దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదైజనమా, దేవునికి ఉన్నటువంటి మరి యొక్క లక్షణము ఈరోజు మనము తెలుసుకుందాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంటే మనకందరికీ కూడా సహజంగా గుర్తుకొచ్చేది ఎవరు అంటే అనాథలుగా ఉన్నటువంటి వారు, ఇంకా దూర ప్రాంతంలో వలస వెళ్ళిన వారు, ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో కుటుంబం విడిచిపెట్టుకొని పనిచేసుకుంటున్నవారు, ఇంకా చివరి చూసినట్లయితే రోడ్ల మీద అనాథలుగా బ్రతికేటువంటి వారు. వీరందరూ కూడా అనుకుంటాం వీరు దిక్కులేని వారు అని, చాలా దారిద్ర్యంలో విన్నారు అని అనుకుంటా ఉంటాం. కొన్ని సందర్భాలలో నేను కూడా ఇలాగే అనుకుంటాను. మనం ఇంత నీట్గా ఉంటాము, చక్కగా అన్నీ పరిశుభ్రపరచుకొని శుభ్రమైన చేతులతోటి చక్కటి ఆహారం అని తింటాము, కానీ మనకందరికి కూడా నానా రకమైనటువంటి రోగములు, వ్యాధులు, బాధలు ప్రబలుతూ ఉంటాయి. కానీ ఈ దరిద్రులైతే భిక్షాటన చేసేవారే కావచ్చు, రోడ్ల మీద అటు ఇటు తిరిగేవారే కావచ్చు, పిచ్చివారుగా ఉన్నవారే కావచ్చు, వారు చెత్తలో పడింది తీసుకొని తింటారు. పండ్లు కావచ్చు, ఫలములు కావచ్చు, ఆహార పదార్థములు కావచ్చు, కొన్ని సందర్భాలలో పాచిపోయిన అన్నము, పాచిపోయిన చపాతీలు అవి కూడా తింటారు. కానీ వాళ్ళు మాత్రమే ఎటువంటి అనారోగ్యం కలిగి వారు ఉండరు. మంచి దేహదార్ఢ్యం కలిగి ఆరోగ్యంగా ఉన్నవారిని నేను చూశాను. మనం చలికి వణుకుతూ స్వెటర్లు వేసుకుంటాము, చెద్దర్లు కప్పుకుంటాము, ఇంట్లోనికి చల్లగాలి రాకుండా డోర్స్, విండోస్ అన్నీ కూడా మనం క్లోజ్ చేసి పెట్టుకుంటాం. ఇంకా చాలామంది హీటర్లు కూడా వాడతారు, రూమ్ హీటర్. వర్షాకాలానికి సెక్యూర్గా ఉంటాం, ఎండాకాలానికి సెక్యూర్గా ఉంటాం. కానీ వారు మాత్రము ఎండకు ఎండుతారు, వానకు తడుస్తారు, చలికి వణుకుతారు, కానీ మరలా వారికి ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళకి ఇలాంటి బలహీనత నేను ఎప్పుడు కూడా చూడలేదు. దేవుడు వారి పట్ల కృప చూపుతా ఉన్నాడని చెప్పేసి దాని తర్వాత రక్షణ పొందిన తర్వాత వారికి ఉన్న పరిస్థితి మొత్తం చూస్తూ ఆలోచన చేసి ప్రభుని స్తుతించేవాడిని. దేవునికి స్తోత్రం. వారి పక్షం దేవుడు ఉన్నాడు కాబట్టి ఎన్ని రకాలుగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా చక్కటి క్షేమమును, ఆరోగ్యమును అనుభవిస్తూ ఉన్నారు అని. అయితే ప్రియదైజనమ, మనకందరికీ దృష్టి అదే వస్తుంది. కానీ ప్రభువు నాకు ఇస్తున్న ఒక ప్రేరేపణ కలిగిన విషయం ఏంటంటే, ఏదైతే మనము దిక్కులేని దరిద్రులు అని చెప్పేసి అన్నామో, మన వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే అందరూ ఉంటారు. కానీ సమస్య, బాధ, చింత వచ్చినప్పుడు అది ఇతరులకు చెప్పలేనటువంటి పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. అందరూ ఉన్నా కూడా ఒంటరి జీవితము, అందరూ ఉన్నా కూడా ఒంటరి జీవితము, భయంకరమైన భయము, వేదన, ఆక్రందన, నింద, అవమానము, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ విషయం తెలియజేస్తే అన్న భయంకరమైన పరిస్థితిలో ఉంటాం. అందుకే కీర్తన గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి దీని విషయమై. ఆ ప్రతి మాటను కూడా మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు పోవాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ దేవుని కృపను బట్టి ఒక 2 మాటలు మనం తెలుసుకుంటూ మనము ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అందరూ ఉంటారు, కానీ ఒంటరి జీవితం, భయముతో కూడినటువంటి జీవితం, స్థితిగతులు ఎప్పుడు ఏమైపోతాయో తెలియని పరిస్థితి. కీర్తన గ్రంథంలో 31వ అధ్యాయము 22వ వచనము. భీతి చెందిన వాడినై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని.
ఈ పరిస్థితులు ఎవరికి తెలియజేయక మానసికమైన సంఘర్షణల చేత, భయంకరమైన ఒత్తిళ్ళ చేత ఇక నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది అని కొన్ని కొన్ని సందర్భాలలో మనము కన్నవారికి కనబడకుండా, దేవునికి కనబడకుండా కనుమరుగైపోతానేమో అనుకుంటాము. కానీ మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన, అంటే ఆ స్థితిలో ఉండి చేసేటువంటి ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. దాని తర్వాత కంటిన్యూషన్లో, ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి అన్న దేనికి స్తోత్రం కలుగును గాక. పైన వచనం చూసినట్లయితే, భయముతో నీకు కనబడకుండా నేను నాశనం అయిపోతానని చెప్పేసి అనుకున్నా, కానీ ఆ కష్టంలో కూడా, ఆ భయంలో కూడా, ఆ వేదనకరమైన పరిస్థితిలో కూడా నేను నీకు మొరపెట్టినప్పుడు నేను ఏదైతే విజ్ఞాపన చేసినావో ఆ విజ్ఞాపనను నువ్వు ఆలకించి ఉన్నావు అని కీర్తనకారుడు చక్కగా సెలవిస్తూ ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియ దైవజనమా, నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా నిశ్చయంగా ఆయన పాద సన్నిధికి చేర్చబడుతుంది. నిశ్చయంగా ఆయన దానికి జవాబు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు మాత్రమే స్తుతియు మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. మనం దిక్కులేని వారుగా ఉన్నాము అనుకోవచ్చు, కానీ మన పరమ దిక్కు ఆయన అయి ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రియ దైవజనమా, ఈ పరిచర్య చేస్తున్నటువంటి మేము కూడా మాకు కుటుంబములకు దూరంగా మేము ఉంటా ఉన్నాము. మాకేదైనా కష్టం వచ్చినప్పుడు, జ్వరము, వ్యాధి, ఇంకా నానా రకములైనటువంటి సమస్యలు మాకు తలెత్తితే ఒకరికి ఒకరము అడగడం తప్ప మమ్మల్ని అడిగేవారు ఏ ఒక్కరు కూడా లేరు. ఇంకో మాట చెప్పాలంటే మేము కూడా దిక్కులేని దరిద్రులుగానే ఉన్నాము. అందుకే కాబోలు మేము ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు వాడికి జవాబిస్తూ, మా ప్రార్థన ఆలకిస్తూ మాకు కావలసినటువంటి క్షేమం ఇస్తూ ఉన్నాడు. అనారోగ్యములు వస్తాయి, అస్వస్థలు వస్తాయి. అయ్యా మేము దిక్కులేని వారమయ్యా, మాకు హాస్పిటల్కి వెళ్తే పెట్టుకున్నంత స్తోమత మాకు లేదయ్యా, ఒకరినొకరు చూసుకునే పరిస్థితులు మేము ఉన్నామయ్యా, మేము హాస్పిటల్కి వెళ్ళకుండానట్లుగా అయ్యా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వ్యాధిలో నుంచి వెళ్ళి, ఈ బాధలో నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా అని మేము ఆ దిక్కుమాలిన స్థితిలో నుంచి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి ప్రార్థన ఆలకించి మాకు మంచి విడుదలను, స్వస్థతనివ్వడం మేము చూసాము. చాలా అంటే చాలా ఒంటరి జీవితము, దిక్కు లేనటువంటి జీవితము. కానీ మా పరమ దిక్కు నీవే తండ్రి. నిన్ను చూసేగా ప్రభు మేము ఉన్నది, నిన్ను బట్టే కాదు ప్రభు ఈరోజు మేము జీవించేది. నీవే మా కొండ, నీవే మా కోట, నీవే మా ఆశ్రయదుర్గము అని ఇదిగో నీకే మొరపెడుతున్నాను ప్రభు అని ప్రతి కష్ట సమయంలో, విపత్కర ప్రతి పరిస్థితుల్లో కూడా మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ప్రతి ప్రార్థన కూడా ఆలకించి అద్భుతమైన జవాబిచ్చేవాడు. ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ దిక్కులేనటువంటి దరిద్రుల ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైన జీవితాల్లో కూడా దేవుడు ఫలభరితమైన కార్యములు చేయడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. అదే కీర్తనకారుని ఇంకొక మాట కూడా సెలవిస్తాడు. కీర్తనల గ్రంథం 69 అధ్యాయం 33 వచనంలో కూడా ఈ మాట రాయబడింది, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. ఖైదీలో అంటే మనము నానా రకములైనటువంటి ఖైదీలలో మనము బంధించబడి ఉన్నాము. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబం కట్టుకోలేనటువంటి విధంగా, అప్పుల పరంగా, నిందలు, అవమానములు అనేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, వివాహములు కానిటువంటి పరిస్థితులు కావచ్చు, లేక గర్భఫలముల విషయంలో కావచ్చు, కోర్టు కేసులనే విషయంలో కావచ్చు, ఇలా మన వ్యక్తిగత జీవితాలలో ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఆ ఖైదీలో, ఆ బందీలో, ఆ బంధకాలలో మనం ఉంటా ఉన్నాం. అయితే ఆ బంధకాలలో ఉండుకుంటూ కూడా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో నీ ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడంట. అన్ని సందర్భాలలో మనకు అనుకూలంగా ఉండదు. అందరూ మనవారున్నా కూడా మనం దిక్కులేని వారంగా ఉంటాము.
అనేకులు ఉన్నను కూడా మనం దిక్కులేని వారంగా ఉంటాం. మనం అర్థం చేసుకునే వారు లేరు. అపార్థం చేసుకున్న వారు ఎక్కువ. కష్టపెట్టేవారు ఎక్కువ. బలమును చూచి, ధనమును చూచి మనకు వ్యతిరేకంగా నిలబడేవారు అనేకులుగా ఉంటారు. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నా కూడా శత్రువులు నానా రీతులుగా లేస్తారు. కొన్ని సందర్భాల్లో బలము పనిచేయదు, ధనము పనిచేయదు, బుద్ధి ఏది కూడా పనిచేయదు. అయితే ప్రతి క్షణంలో పనిచేసేది ఏంటంటే పరమదిక్కు. నేను దిక్కులేని వాడనుగా ఉన్నానయ్యా ఈ లోకంలో. ప్రతి పరిస్థితి వైపు చూసినా, ప్రతి దిక్కుకు చూసినా కూడా నాకు ఎటువంటి సమాధానం లేదు, ఎటువంటి జవాబు లేదు, ఎటువంటి విడుదల విమోచన లేదయ్యా. ఇదిగో నీ దిక్కే నేను చూస్తూ ఉన్నాను. నేను ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో దరిద్రుడిగా ఉన్నానయ్యా. అన్ని రకాలుగా చూసిన కుటుంబం ఉన్న దరిద్రుణ్ణి, ధన బలవలుగా ఉన్న దరిద్రుణ్ణి, ఆరోగ్యం ఉన్నటువంటి దరిద్రుని, ఇలా మనకున్న ఏక పరిస్థితి ఉన్నదో ఏది దాంట్లో మనం పొందుకోలేకపోతున్నాం. ఆ విషయంలో మనం దరిద్రులుగా ఉండి మనం దేవునికి మొరపెడతా ఉంటున్నామో, దేవుడు మన ప్రతి మొరను కూడా దేవుడు ఆలకిస్తూ మన మొరలను తృణీకరించడం లేదంట, త్రోసి వేయడం లేదంట. మనుషులగిన త్రోసి వేసినట్లుగా ప్రభు త్రోసి వేయకుండా నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన వింటూ జవాబిస్తూ ఉంటా అన్నాడు. ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు అన్నీ కలిగి లేక అన్నిటిని కోల్పోయి ఆయా పరిస్థితులను ఖైదీగా ఉన్నావేమో, ఆయా పరిస్థితులను బట్టి పరిస్థితులు ఇచ్చి నువ్వు భయభీతి కలిగి నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నావేమో. అది ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ కష్టకాలంలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధులో, బాధలో, నిందలో, అవమానములలో, భయంలో, భీతిలో నువ్వు ఏదైతే దేవునికి మొరపెడతా ఉన్నావో, నీ మొరను, నీ విజ్ఞాపనను దేవుడు తృణీకరించక నీ ప్రార్థనల వైపుని తిరిగి ఉన్నాడంట. నీ ప్రార్థనలు ఆయన ఆలకించి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియ దైవజనమా. ఇక మాటలు పలుకుతూ ఉన్నప్పుడు నాకు హృదయమునకు ఎంతో ఆదరణ, నెమ్మది కలుగుతూ ఉంది. ప్రభువు చేసిన ప్రతి కార్యం కూడా నా కళ్ళకు కట్టినట్టుగా కనబడతాం. మేము అనేకమైన పరిస్థితుల్లో రాత్రికాల సమయంలో మేము ప్రార్థన చేసేటప్పుడు, అడవి గుండా మేము ప్రయాణము చేసినప్పుడు ఎన్నో అపాయం నుంచి మమ్మల్ని తప్పించడం జరిగింది. భయంకర వర్షం నుంచి మమ్మల్ని తప్పించడం జరిగింది. మాకు అన్నీ కొత్త, కానీ ప్రతి దానిలోంచి దేవుడు మమ్మల్ని తప్పించుకుంటూ, కాపాడుకుంటూ, మమ్మల్ని సంరక్షించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మేము దిక్కులేని వారుగా ఉన్నాం, దరిద్రులుగా మేము ఉన్నాము. కాబట్టి మా ఆర్థికంగా, ఆరోగ్యంగా కొన్ని సందర్భాలలో ఆహారం లేని పరిస్థితులు కూడా మేము అనుభవించినాం. వారంలో ఎన్ని రోజులు ఆహారం తింటామో తినమో అది మాకు మాత్రమే తెలుసు. మేము ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఎన్ని రోజులు మేము కడుపు మార్చుకోవాలి అది మాకు మాత్రమే తెలుసు. దేవునికి పరిచర్య కొరకు ఏదైనా చెయ్యాలి అంటే ఎన్ని మాసములు మాకు కుటుంబంలో ఒక రేషన్ మేము తగ్గించుకోవాలి అది మాకు మాత్రమే తెలుసు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియదైషన్ మా కానీ వీటన్నిటిలో నుంచి దేవుడు ఎంతగానో కాచి కాపాడుకుంటూ మేము చేసిన ప్రతి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ మాకు చక్కటి క్షేమం ఇస్తున్న దేవుని బట్టి ఈ మాటలు మీకు చెప్తా ఉంటున్నాయి. ఈరోజు మీరు కూడా అలాంటి కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నట్లయితే, భీతిలో, భయంలో, వణుకులో మీరు ఉన్నట్లయితే, ఏదైనా బందీ గృహంలో, బందీ ఖానాలుగా, ఖైదీలుగా మీరు ఉంచబడినట్లయితే, ఇదిగో ప్రభు మాకు తోడైనలాగన, మా ప్రార్థన ఆలకించలాగన ఇక మీకు కూడా తోడుగా ఉండి మీ ప్రార్థనలు కూడా ఆలకించి మీ జీవితాల్లో కూడా మీరు అసాధ్యంగా ఉన్న ప్రతి కార్యం కూడా సాధ్యపరచబోతా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ ప్రార్థన తృణీకరించలేదు, నీ బాధను త్రోసివేయలేదు, నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించి ఉన్నాడని ప్రభు పక్షమున నిలబడి మీకు ఈ మాట తెలియజేయుచుండగా ఈ వాగ్దానాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ప్రార్థనలో మనం ముందుకు సాగుదాము. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నిశ్చయంగా తను మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు వందములయ్యా. ఇచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభువానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేసినప్పుడు ఈ మాటలన్నీ కూడా తను మా వ్యక్తిగత జీవితాలతో ఫలభరితంగా మార్చవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు. అవునయ్యా, నేను అన్నీ ఉండి కూడా దిక్కులేని వారిగా ఉన్నాను తండ్రి. నా ఈ దిక్కులేనటువంటి ప్రార్థన ప్రభును వాళ్ళకించి నాకు జీవితంలో ప్రభువా ఈ కార్యం జరిగించండి తండ్రి. అవునయ్యా, నేను ఈ ఖైదీలో ఉన్నానయ్యా, ఈ బంధకములలో ఉన్నానయ్యా, ఈ భీతులు బ్రతుకుతా ఉన్నాను ప్రభువా. నువ్వు భీతులు కూడా తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి నువ్వు వాళ్ళకి ఇస్తానే ప్రభు మాతో మాట్లాడావు ప్రభువా. నీకే వందనం తెలియజేసిన తండ్రి. మా ప్రార్థన ప్రభువా
నువ్వు నిరాకరింపక తని మా వైపు తిరిగి ఉన్నాను ప్రభు. ఎన్నో మంచి మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచా ప్రభు, నీకు వందములయ్యా. మా ఈ పరిస్థితులు మమ్మల్ని విడిపించండి, గొప్ప చేయవలసిందిగా ప్రార్థన చేస్తే ప్రభు. మాకు బంధకాల నుంచి బైబిల్ నుంచి విడిపించి ప్రభు, మాకు విడుదలను విమోచన తన స్వస్థతను ప్రభు అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేసే ప్రభునికి వందములయ్యా. ఇంకొక ప్రభు అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని అతని జ్వరం చేత పీడించి పడుతున్న వారందరూ కూడా విడిపించి బాగు చేసినందుకు నీకు వందనం తెలియజేసిన ప్రభు, కృతజ్ఞత అస్తుతుల స్తోత్రం తెలియజేసిన ప్రభు. ఇంకొన్ని బలము చేతను శక్తి చేతని ఇప్పుడు ఎముకలను కండరాలను మూలుగుని ప్రభు నువ్వు బలపరచిన ప్రభు. హెడేక్ని ప్రభావ మెడ నొప్పులు తొలగించి వేయని ప్రభునికి వందములయ్యా. ఇంకొన్ని తండ్రి కుటుంబంలో అసమాధాన అశాంతిని తొలగించి వేసి ప్రభు రక్షణ మార్గము తెరవలసిందిగా ప్రార్థన చేస్తే ప్రభు. కుటుంబంలో తండ్రి కుమార్తె జీవితంలో ప్రభు బలమైన కార్యము జరిగించండి అయ్యా. భర్తకు రక్షణ నడిపించండి అయ్యా తండ్రి. వాహన విషయం మీద మార్గం తెరవలసిందిగా ప్రార్థన చేస్తే ప్రభునికి వందములయ్యా. నీ బిల్లు మేలు కలిగినట్లుగా తండ్రి సమస్య అనుకూలంగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తే ప్రభునికి వందములయ్యా. వ్యతిరేకమైన తన ఆలోచన ప్రభావ, వ్యతిరేకమైన కుయుక్తులు ప్రభావ, అపవాది ఆలోచనలు తండ్రి సహస్రం హతం చేసి ప్రభు తనకి క్షేమకరమైనటువంటి తన కుటుంబం కట్టుకునేటువంటి తండ్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదం తన శ్రేయస్కరమైన ఆలోచనల చేత నా ప్రభుని బిడ్డలు దర్శించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా. నువ్వు కోటగా ఉండే దేవుడు ప్రభా, తండ్రి శైలముగా ఉండే దేవుడు ప్రభు, దుర్గముగా ఉండే దేవుడు ప్రభు, నీకు వందములయ్యా. నీ కుమారి ప్రభు కొండగా నా ప్రభు నీ ఉండి ప్రభువ సత్యమైన మార్గాలు తనకి క్షేమకరమైన మార్గం నడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు తండ్రి. నీవు నడిపించవలసిందిగా ప్రార్థన చేసే ప్రభునికి వంద వెళ్ళే మార్లు వచ్చే దూతలు కావలసిన కీడాన్ని తప్పించవలసిందిగా ప్రార్థన చేసే ప్రభునికి వందములయ్యా. క్షేమను అనుగ్రహించడానికి నీకు వందములయ్యా. ఇంకొక తన తెరైతే బాధపడుతూ కుమార్తె మీరు బాగు చేసేందుకు వందం తెలియజేసిన ప్రభు. ఇంకొక తన ఏదైతే వాపు ఉందో ప్రభు ఆ వాపును కూడా తొలగించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభునికి వందములు. నీకు కృపచేత తను ఎత్తి పట్టండి, మేలు చేత నింపవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభునికి వందములయ్యా. ఇంకొక తన్ని నాట్లు వేసి ప్రభు తండ్రి ఎదురు చూస్తున్న వారికి జ్ఞాపకం చేసి ప్రభు. ఈ అనావృష్టి వల్ల తండ్రి ఈ వర్షపాతం వల్ల ప్రభు ఎటువంటి పంట వల్ల నష్టం కలుగున్నట్లుగా తండ్రి ప్రతి పంట పొలంలో తండ్రి నువ్వు దీవించి దీనికను మార్చవలసిన ప్రార్థన చేయటం ప్రభునికి వందముల. ఇంకొంత వ్యాధి బాధతో ఉన్నవారు విడిపించండి, బాగు చేయండి, స్వస్థపరచండి. దీర్ఘర్గోలు విడిపించండి, బాగు చేసి స్వస్థపరచండి ప్రభునికి వందముల. కోటి కేసులు కొట్టివేయండి ప్రభునికి వందముల. కుటుంబంలో తండ్రి రక్షణార్థం నడిపించవలసిన ప్రార్థన చేయటం, కుటుంబ వ్యవస్థ నిర్మించవలసిన ప్రార్థన చేయటం, తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దీవించండి, తెలిపించండి. ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి జ్ఞాపకం చేయడం తండ్రి, ఉద్యోగం అభివృద్ధి దయచేయండి ప్రభావ, మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభు వందములయ్య. సంతానం ఎదురు చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసే ప్రభు తన సంతానం పెంపొందించవలసిన ప్రార్థన, గర్భం తెరవలసిన ప్రార్థన చేయటం ప్రభునికి వందములయ్య. తన వివాహం తెలిసి జ్ఞాపక ప్రభావ మంచి వివాహం నడిపించిన ప్రభునికి వందములయ్య. ఇంకొక తన నానా రకాల పరిస్థితుల చేత నా ప్రభావ ఎదుర్కొంటే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని తన ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసిక సమస్త విషయాల ప్రభావ బ్లెస్ చేసి ప్రభువ మీరే మహిమ పొందాల్సిందిగా పరిచయం ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభువాన్ని నీకు కృతజ్ఞత అసలు స్తోత్రం తెలియజేస్తూ చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభుత్వం వింటే ప్రతి ప్రార్థన ఆలకిస్తున్న విధానం బట్టి ప్రభువానికి కృతజ్ఞత అసలు స్తోత్రం తెలుసు. మమ్మల్ని తను మా పరిచయకుడు అతన్ని నీ హస్తాలకి అప్పి నీకు బలంగా ముందుకు సాగుతూ కృపచేత నీవు ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేసి మరోసారి ప్రభువ నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభుత్వం చూపుతూ చక్కటి కృపను బట్టి ప్రభువ చక్కటి కాపుతలను బట్టి ప్రభా నీకు నా హృదయపూర్ణ కృతజ్ఞత అసలు స్తోత్రం తెలియజేస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థనలు చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవులందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక.